గుండెపోటు ఎక్కువగా 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించేది. కానీ ప్రస్తుతం వయసుతో అసలు సంబంధం లేకుండా యువతలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల నటులు సిద్ధార్థ్ శుక్లా, అదేవిధంగా పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం సమాజాన్ని కలవరపరుస్తోంది. ఈ సంఘటనల నేపథ్యంలో గుండెపోటు ప్రారంభ లక్షణాలపై ఖచ్చితంగా అందరికీ అవగాహన కలిగి ఉండటం ప్రాణాలను కాపాడే కీలక అంశంగా మారింది. ఇటీవల యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి జీవనశైలి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ వంటి అనారోగ్య ఆహారం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం మరియు మానసిక ఒత్తిడి వంటి అంశాలు కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కొన్నిసార్లు అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. కోవిడ్-19 తర్వాత యువతలో గుండె సంబంధిత సమస్యలు మరింత పెరిగినట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే తీసుకునే చర్యలు ప్రాణాలను నిలబెట్టగలవు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం కోసం ఫోన్ చేయడం చాలా అవసరం. అవసరమైతే ఆస్పిరిన్ నమలడం లేదా మింగడం రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తి స్పందించకపోతే సిపిఆర్ చేయడం అత్యంత అవసరం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ సమయంలో సిపిఆర్ ప్రాణాలను రక్షించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్టయితే ఈసీజీ పరీక్ష సాధారణంగా వచ్చినా కూడా గుండె పూర్తిగా సురక్షితం అన్నది ఖచ్చితంగా చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రోపోనిన్ వంటి రక్త పరీక్షలు గుండె కండరానికి కలిగే చిన్న నష్టాలను కూడా గుర్తించగలవు. కాబట్టి గుండెకు సంబంధించిన లక్షణాలు కొనసాగితే ఒక్క పరీక్షపై మాత్రమే ఆధారపడకుండా మరిన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని నివారించవచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.